నితిన్ 2002లో జయం సినిమాతో తెలుగు పరిశ్రమకు పరిచయం అయ్యారు. ఈ సినిమా సూపర్ హిట్ అవడమే కాకుండా యూత్ లో మంచి క్రేజ్ అయితే సంపాదించుకున్నారు నితిన్. ఈ సినిమాకి తేజ డైరెక్షన్ అయితే వహించారు. జయం సినిమా తర్వాత వివి వినాయక్ డైరెక్షన్ లో వచ్చిన దిల్ సినిమా అయితే హిట్ అయింది. దిల్ మూవీ తర్వాత చేసిన సంబర మూవీ సోసోగా ఆడగా ఆ తర్వాత కృష్ణవంశీ డైరెక్షన్ లో చేసిన శ్రీయాంజనేయ మూవీ ఫ్లాప్ అయింది. 2004లో రాజమౌళి డైరెక్షన్ లో వచ్చిన సై మూవీ యావరేజ్ అవ్వగా సై మూవీ తర్వాత వరుసగా దాదాపు ఒక 12 సినిమాలు అయితే ఫ్లాప్ అయ్యాయి నితిన్వి. ఇందులో ముందుగా రాఘవేంద్రరావు డైరెక్షన్ లో వచ్చిన అల్లరి బుల్లోడు తర్వాత తేజతో చేసిన ధైర్యం సినిమా కూడా ఫ్లాప్ అయింది. ధైర్యం మూవీ తర్వాత రామ్, టక్కరి, ఆటాడిస్తా, విక్టరీ, హీరో, ద్రోణ, అడవి, రెచ్చిపో, సీతారాముల కళ్యాణం, లంకలో, మారో సినిమా వరకు వరుస ఫ్లాపులతో సతమతమయ్యారు నితిన్. 2012లో ఇష్క్ మూవీతో మళ్ళీ కంబ్యాక్ ఇచ్చారు నితిన్. ఈ సినిమాకి డైరెక్టర్ విక్రమ్ కే కుమార్. ఇష్క్ మూవీ తర్వాత గుండెజారి గల్లంతైంది మూవీ హిట్ అయింది. ఈ మూవీ తర్వాత పూరి జగన్నాథ్ హార్ట్ అటాక్ మూవీ చేశారు. ఈ మూవీ అయితే యావరేజ్ అయింది. హార్ట్ అటాక్ మూవీ తర్వాత చిన్నదాన నీ కోసం, కొరియర్ బాయ్ కళ్యాణ్ ఫ్లాప్ గా నిలిచాయి. 2016లో త్రివిక్రమ్ డైరెక్షన్ లో వచ్చిన ఆ మూవీ యావరేజ్ అవ్వగా ఆ తర్వాత వచ్చిన లై మూవీ ఫ్లాప్ అయింది. 2018లో వచ్చిన చల్మోహన్ రంగ యావరేజ్ అవ్వగా ఆ తర్వాత వచ్చిన శ్రీనివాస కళ్యాణ మూవీ ఫ్లాప్ అయింది. 2020లో వెంకీ కుర్మన్ డైరెక్షన్ లో వచ్చిన భీష్మ మూవీ హిట్ అవగా ఆ తర్వాత చంద్రశేఖర్ రెడ్డి డైరెక్షన్ లో చేసిన చిక్ మూవీ ఫ్లాప్ అయింది. చిక్ మూవీ తర్వాత చేసిన రంగ్దే మూవీ ఫ్లాప్ అవగా ఆ తర్వాత చేసిన మ్యాస్టర్ సినిమా యావరేజ్ గా నిలిచింది. 2022లో చేసిన మాచిల నియోజకవర్గం ఫ్లాప్ అవగా రీసెంట్ గా ఒకరితో మంచి డైరెక్షన్ లో చేసిన ఎక్స్ట్రాడినరీ మ్యాన్ సినిమా ఫ్లాప్ అవడమే కాకుండా నితిన్ సినిమాలకు వెళ్ళకూడదు అనేలా ఆ మూవీ తీసారేమోని నాకైతే బాగా అనిపించింది. కృష్ణవంశీ, పూరి జగన్నాథ్, రాజమౌళి, త్రివిక్రమ్ శ్రీనివాసన్ లాంటి డైరెక్టర్లతో పనిచేసిన ఇప్పటికీ స్టోరీ సెలక్షన్స్ లో చాలా రాంగ్ డెసిషన్స్ అయితే తీసుకుంటారు నితిన్. సినిమా ఇండస్ట్రీకి వచ్చి దాదాపు 20 సంవత్సరాలు పూర్తయినా సరైన స్టార్డమ్ అనేది లేకుండా పోయింది నితిన్ కి. ఎక్స్ట్రాడినరీ మ్యాన్ ముందు తమ్ముడు, రాబిన్ హుడ్ అనే సినిమాలకి అయితే సైన్ చేశారు. ప్రెజెంట్ ఆ సినిమాలు అవుతున్నా లేవో కూడా తెలియదు. ఎక్స్ట్రాడినరీ మ్యాన్ మూవీకి మాత్రం విపరీతమైన నెగిటివిటీ అయితే చాలా వచ్చిందనే చెప్పాలి. సో చూడాలి ఇవన్నీ అధిగమించి నెక్స్ట్ ఎలాంటి సినిమా చేస్తారో. రెగ్యులర్ ఫార్మాట్ లో కాకుండా ఒక కొత్త ప్రయోగం చేస్తే ఈజీగా ఆదరిస్తారు ప్రేక్షకులు. మంచి కంబ్యాక్ అవ్వాలని మనం అంతా కోరుకుందాం. ఆల్ ది బెస్ట్ నితిన్.